Before watching this video, please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. వెల్కమ్ టు థర్మోడైనమిక్ క్లాసెస్. నేను మీకు ఈ క్లాస్లో ఓల్డ్ క్వశ్చన్ పేపర్ రివ్యూ ఆన్ లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ పార్ట్ 1 దీని మీద ఈ చాప్టర్ మీద బేసిక్ రివ్యూ కూడా క్విక్ రివ్యూ కూడా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ రెండు కూడా మీరు ఈ క్లాస్కి ముందే చూడండి. సో దీనిలో ఒకసారి మళ్ళీ మొదలు పెడదాం. సో ఇక్కడ చూడండి, దీనిలో స్టేట్ అవగాడ్రోస్లా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అవగాడ్రోస్లా ముందు చాప్టర్ ఒకసారి చూడండి. పార్ట్ 1లో అన్నీ కూడా చెప్పుకొని వచ్చాను. Explain each term. So that is CV, that is specific heated constant volume. So R is the characteristic gas constant, gamma is the adiabatic index. So next ఇక్కడ చూడండి. సో డెరైవ్ క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్. క్యారెక్టరిస్టిక్ గ్యాస్ ఈక్వేషన్ అంటే PV is equal to MRT. సో ఇది ఎలా చేసాము అన్నది కూడా నేను క్విక్ రివ్యూ అండ్ లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ దాని మీద ఈ కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, లేకపోతే ఆల్రెడీ ఆ లింక్ ఈ ఛానల్లో చూడండి. సో ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. ఏ మాస్ ఆఫ్ ఎయిర్ యాజ్ ఇనిషియల్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. సో ప్రెషరు వాల్యూమ్ ఇచ్చేయడం, టెంపరేచర్. సో ప్రెషరు వాల్యూము అండ్ టెంపరేచర్ ఇట్ ఈజ్ ఎక్స్పాండెడ్ until its pressure 475 and volume becomes. సో రెండోసారి టెంపరేచర్ ఇవ్వలేదు. సో ఒకసారి ఇవి ఇచ్చాడు. సో ఏ మాస్ హ్యాజ్ అన్ ఇనిషియల్ ప్రెషర్. ఇక్కడ మెగా న్యూటన్స్లో ఉంది. సో మెగా న్యూటన్స్ సపోజ్ మెగా న్యూటన్స్ P ఎంత ఉందండి? P1 ఈజ్ ఈక్వల్ టు 2.3 మెగా న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. దీన్ని మార్చుకోండి, 2.3 ఇంటూ 10 క్యూబ్ కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. సో వాల్యూమ్ 0.016 సో మీటర్ క్యూబ్. సో టెంపరేచర్ 150 degrees C ప్లస్ 273. సో ఇదిలా మార్చేసుకొని మాస్ దట్ ఈస్ P1 V1 ఈజ్ ఈక్వల్ టు MRT1. సో ఆల్రెడీ మనకి ఇక్కడ సో P1 ఉంది, V1 ఉంది, T1 ఉంది. ఆర్ వాల్యూ ఒకసారి చూద్దాం. సో అండ్ ఇట్స్ వాల్యూమ్ బికమ్ సో ఆర్ వాల్యూ కూడా ఇక్కడ ఇచ్చాడు. సో ఇచ్చాడు కాబట్టి సో ఇవన్నీ ఇచ్చాడు. జస్ట్ వాడు ఏం కట్టమన్నాడు? వెరీ సింపుల్ ప్రాబ్లం. మాస్ ఆఫ్ ద ఎయిర్ కట్టమన్నాడు అండ్ ద ఫైనల్ టెంపరేచర్. సో మాస్ వస్తుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందు దానిలో మాస్ కట్టేసాం కాబట్టి మళ్ళీ P2 V2 ఈజ్ ఈక్వల్ టు MRT2. సో P2 ఇచ్చాడు. సో P2 475 కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. సో V2 ఇది ఇచ్చాడు. సో ఆర్ ఇక్కడే ఉంది. సో ఆల్రెడీ ఇప్పుడు మాస్ మనం ముందు దానిలో కట్టాం. సో దాన్ని ఉపయోగించుకొని T2 కట్టేసేయండి. వెరీ సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ దీనిలో చూడండి, స్టేట్ అవగాడ్రోస్ లా అండ్ జౌల్స్ లా. సో అవగాడ్రోస్ లా అండ్ జౌల్స్ లా సో నేను ప్రతిసారి చెప్తున్నాను, అవగాడ్రోస్ లా కంపల్సరీగా ఇస్తున్నాడు. సో అవగాడ్రోస్ లా అంటే ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ గ్యాసెస్ అండ్ సేమ్ ఈక్వల్ వాల్యూమ్ అంటే మనకి వాల్యూము, ప్రెషరు, టెంపరేచరు ఇవి మూడు ఉన్నప్పుడు ఆల్ పర్ఫెక్ట్ గ్యాసెస్ హ్యావ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మాలిక్యూల్స్ అనమాట. ఓకేనా? సో అవగాడ్రోస్ లా స్టేట్స్ దట్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ గ్యాసెస్ అండర్ ద సేమ్ కండిషన్స్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దట్ ఈజ్ N. సో ఓకే, సో అలా మనం ఇది స్టేట్మెంట్ రాయాలి. జౌల్స్లో అంటే ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ ఓన్లీ. సో ఫార్ములా కూడా రాసేయండి. సో MCV T2 మైనస్ T1. సో ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్. డిటర్మైన్ ద వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద 2.2 kg ఆఫ్ CO2 ఎట్ NTP కండిషన్స్. ఓకే, సో వాల్యూమ్ ఆక్యుపైడ్ బై ద 2.2 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఇక్కడ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ NTP కండిషన్స్ అని STP కండిషన్స్ అని మీకు ఫస్ట్ చాప్టర్లో ఉన్నాయి. సో ఒకసారి చూడండి. NTP కండిషన్ అంటే టెంపరేచర్ 0 degrees C అంటే 0 degrees C ప్లస్ 273. ప్రెషర్ ఎంత అంటే 760 mm ఆఫ్ Hg అని కానీ, లేకపోతే 101.3 కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్ అని కానీ రాసుకోవాలి. ఓకేనా?
అట్మాస్ఫియరిక్ ప్రెషరు. సో 0 degrees అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 760 mm ఆఫ్ ఆక్సిజన్ కానీ 101.3 kN/m². అలాగే ఎస్టీపీ కండిషన్స్ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్, నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ 15 degrees C అండ్ 760 అంటే ఓన్లీ టెంపరేచర్ ఒకటే ఎన్టీపీ దగ్గర 0 degrees, ఎస్టీపీ దగ్గర 15 degrees. ఇది ఒకటి, ఈ రెండే మారే. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో మాస్ ఎంత ఇచ్చాడు? 2.2. సో ఫైండ్ ద వాల్యూమ్. సో ఇక్కడ మనకి ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చాడు ఇక్కడ. సో కార్బన్ డైఆక్సైడ్ దగ్గర నుంచి వాల్యూమ్ కట్టమంటున్నాడు. మనకి వాల్యూమ్ కట్టమంటున్నాడు అంటే మనకు మామూలుగా ఫార్ములా ఏంటి? పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్టీ. సో ఇదొక ఫార్ములా ఉంది మనకి. దీనిలో మనకి సో ఎన్టీపీ అని మనకి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ప్రెషరు, వాల్యూమ్లు ఇంకేం ఇవ్వాల్సిన పని లేదు. ప్రెషరు ఎంత అన్నాడు? సో 101 kN/m². ఇక్కడ వాల్యూమ్ ఒకటి కట్టాలి. ఓకే, మాస్ కాదు కట్టాల్సింది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి సో ఆర్ కట్టవచ్చు. అలాగే టెంపరేచరు 0 degrees. ఓకేనా? సో ఇక్కడ మనకి మాస్ ఆల్రెడీ 2.2 kg ఇచ్చాడు. మాస్ ఆల్రెడీ 2.2 kg ఇచ్చాడు. సో ఆర్ మనం కట్టాల్సి ఉంది, ఎందుకంటే ఇది కార్బన్ డైఆక్సైడ్ కాబట్టి. కార్బన్ డైఆక్సైడ్కి మనకి క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ బై మాలిక్యులర్ వెయిట్. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 44. సో సింపుల్గా మనం ఏం చేస్తాం? ఆర్ వాల్యూ స్టాండర్డ్ వాల్యూ దట్ ఈజ్ 8.314 బై సో 44 వేస్తే మనకి ఆర్ వాల్యూ వస్తుంది. సో పీ వాల్యూ 101.3. ఎన్టీపీ కండిషన్ ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎన్టీపీ కండిషన్స్ దగ్గర పీ వాల్యూ 101.3. వి కట్టమన్నాడు మనల్ని. 2.2 kgs ఇచ్చాడు. సో ఆర్ ఇక్కడ కట్టేసాము. సో మాలిక్యులర్ వెయిట్ మనకి 44. టీ కూడా మనకి 0 degrees C ఇచ్చాడు, ప్లస్ 273 కలిపేసుకోవాలి. సో ఇక్కడ ఆర్ కట్టడానికి ఆర్యు అంటే 8.314 అండ్ మాలిక్యులర్ వెయిట్ 40. సో ఇది పెట్టుకొని మనం చేసేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఓకే, దీనిలో చూడండి. ఎయిర్ ఇనీషియల్లీ అట్ ఎస్టీపీ కండిషన్స్ అంటే తెలుసు కదా, టెంపరేచర్. సో టెంపరేచర్ 15 degrees ప్లస్ 273 అండ్ ప్రెషర్ 101.325 kN/m². సో ఇది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. సో 288 degrees Kelvin. ఈ రెండు ఎస్టీపీ కండిషన్స్. అండ్ వాల్యూమ్ ఇచ్చాడు అక్కడ 0.15 m3. ఈజ్ కంప్రెస్డ్ టు ఏ సిలిండర్ టు ఏ ఫైనల్ వాల్యూమ్. సో ఇది వాల్యూమ్ ఎక్కడి నుంచి? V2 ఈజ్ ఈక్వల్ టు 0.01 m3. ద ఫైనల్ ప్రెషర్. సో P2 ఈజ్ ఈక్వల్ టు 30 బార్ను మనం ఇంటూ 10² వేసుకొని సో kN/m² మార్చుకోవాలి. సో ఎలా చూసుకోండి క్లియర్గానే. సో ఇది అన్నీ కూడా మనకి ఒకే యూనిట్స్లో ఉండాలి. ఇక్కడ ప్రెషరు kN ఉంది, ఇక్కడ 30 బార్ అని ఇచ్చాడు. సో బార్ని ఇంటూ 10² వేసి kN/m. క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ ద ఎయిర్ అండ్ ఫైనల్ టెంపరేచర్. సో మాస్ ఆఫ్ ద ఎయిర్ వెరీ సింపుల్. సో పీవీ ఈజ్ ఈక్వల్ టు అదే P1 V1 ఈజ్ ఈక్వల్ టు MRT1. సో MRT1 ఇక్కడ మనకి ఆర్ వాల్యూ ఒకవేళ మనకి ఇక్కడ కానీ లేకపోతే ఆర్ వాల్యూ తీసుకోమని చెప్పాను కదా ఇది. సో మనకి సో P1 ఉంది, ఎన్టీపీ ఎస్టీపీ ఇనీషియల్లీ ఎస్టీపీ కండిషన్ అంటే P1 ఉంది, V1 ఉంది, P1 ఉంది, V1 ఉంది, T1 ఉంది. సో ఆర్ ఉంది. సో సింపుల్గా M కట్టండి. అలాగే సేమ్ మళ్ళీ ఇంకో ఫార్ములా. సో P2 V2 MR T2. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ M కట్టేసాం కదా, ఇక్కడ M కట్టాం కదా, ఆ M ఇక్కడ వేసుకోండి. సో P2 ఉంది, V2 ఉంది, ఇక్కడ ఇచ్చాడు P2 ఉంది, V2 ఉంది. సో M ఆల్రెడీ ఇక్కడ కట్టాం దీనిలో నుంచి. సో ఆర్ వాల్యూ ఇక్కడ నుంచి తీసుకున్నాం. సో జస్ట్ T2 కట్టేసేయండి. ఇన్ డిగ్రీస్ కెల్విన్స్లో వస్తుంది. -273 చేయండి టెంపరేచర్కి. సో అప్పుడు డిగ్రీస్ Cలో మీకు ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఏ ట్యాంక్ ఆఫ్ 0.5 m3 కెపాసిటీ కంటైన్స్ ఎయిర్ ఎట్ ఎ ప్రెషర్. సో ఇక్కడ మనకి ట్యాంక్ కెపాసిటీ ఎంత అన్నాడు? ట్యాంక్ కెపాసిటీ. సో వాల్యూమ్, ట్యాంక్ అంటే ఫిక్స్డ్ వాల్యూమ్. V1 ఈజ్ ఈక్వల్ టు V2 ఈజ్ ఈక్వల్ టు సో 0.5 ఫిక్స్డ్. ట్యాంక్ అంటే అటు ఇటు చేంజ్ అవ్వదుగా. ఏ ప్రెషర్. సో P1 ఎంత ప్రెషర్ ఉంది? 100 kN/m². అండ్ టెంపరేచర్ సో 303. What will be the mass of air that must be pumped into the tank to increase the pressure? సో 1 MPa. సో దీన్ని మనం ఏం చేయాలి? ఎంత మాస్
అంటే ఇది ఎంత మనం పంపు చేయాలి ఎప్పుడు ప్రెషర్ P2 1 మెగా పాస్కల్స్కి. సో మెగా పాస్కల్స్ అంటే దీన్ని మనం మార్చుకోవాలి, ఓకేనా. సో 1 into 10³ కిలో పాస్కల్స్. కిలో పాస్కల్స్ అంటే సో 1 into 1000 కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇలా మనం మార్చుకోవాలి, ఓకేనా. సో ఇప్పుడు ఎంత మనం పంప్ చేయాలి అని చెప్తున్నాడు. సో ఈ కండిషన్కి వెళ్ళాలంటే ఎంత మాస్ ఆఫ్ ఏంటి ఈ గ్యాస్ మనం ఇందులోకి పంప్ చేయాలి. సో ఇది ఇనీషియల్, అంటే ఇనీషియల్ కండిషన్లో ఉన్న ఇక్కడ మనకి V1 ఇచ్చాడు, P1 ఇచ్చాడు, T1 ఇచ్చాడు. ఒకసారి ఇక్కడ చేస్తాను. ఇక్కడ మనకి ఇనీషియల్ కండిషన్ ఏమని ఇచ్చాడు, సో P1 ఇచ్చాడు, P1 ఇచ్చాడు, V1 ఇచ్చాడు, సో T1 ఇచ్చాడు. సో మనకి P1 V1 MR T1. సో ఇది చేసుకొని మనకి ఇనీషియల్ ఇది M1 అనుకుందాం ఇనీషియల్గా, దట్ ఈస్ P1 V1 బై R T1. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆల్రెడీ సో P1 ఇచ్చాడు 100, సో T1 303, V1 V2 సేమే కాబట్టి 0.5. సో దీనిలో నుంచి R వాల్యూ ఇక్కడ మనకి ఏమీ ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి యూ టేక్ దట్ యాజ్ ఏ 0.287, ఎందుకంటే ఇక్కడ ఎజ్యూమ్షన్ మనకి ఇచ్చాడు. ఇక్కడ మనకి ఎజ్యూమ్ ద డేటా, ఒకవేళ నెససరీ అయితే మనం వేసుకున్నాం. సో R చేసుకొని మనం సింపుల్గా ఇక్కడ ఏం చేస్తాం, M1 కట్టేస్తాం. సో నెక్స్ట్ ఏమన్నాడు, మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్రెషర్ బికమ్స్. సో ప్రెషర్ దేని కింద మారింది, P2 = 1000 కిలో న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాల్యూమ్ చేంజ్ అవ్వదు, 0.5 మీటర్ క్యూబ్. ఇక్కడ ఆల్రెడీ M వచ్చింది. ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు ఇక్కడ ఫైనల్లో, సో ఓకే ఎంత మనం పంప్ చేయాలి అని అడుగుతున్నాడు. సో what will be the mass of air that must be pumped into the tank to increase pressure without changing the, సో అంటే టెంపరేచర్ కూడా ఇక్కడ చేంజ్ అవ్వలేదు అంటున్నాడు. అంటే టెంపరేచర్ కూడా T2 కూడా ఎంత, సో 303. సో T1, సో అక్కడ క్లియర్గా కండిషన్స్ మనం చూసుకోవాలి. చూడండి ఇక్కడ వాల్యూమ్, ట్యాంక్ వాల్యూము పెరగదు, అలాగే టెంపరేచరు పెరగటం లేదు. అంటే ఇక్కడ అవి ఒక్కటి మీరు పెట్టేస్తే ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ V1 ఇచ్చాడు, V1 V2, సో P1 ఇచ్చాడు, సో T1 ఇచ్చాడు, ఇది కూడా మారటం లేదు, అంటే T2 కూడా ఇదే. సో అది ఒక్కటి మీరు తెలుసుకోవాలి. అంటే P2 ఒకటే ఇచ్చాడు, రెండోది వాల్యూమ్ ట్యాంక్ కాబట్టి వాల్యూమ్ చేంజ్ అవ్వలేదు. సో ఈ ప్రాసెస్ మొత్తం ఎక్కడ జరిగింది, వితౌట్ చేంజింగ్ ద టెంపరేచర్. ఇది మీరు జాగ్రత్తగా చూసుకుంటే సో ఇది మొత్తం మనకు వస్తుంది. ఇప్పుడు ఈ కండిషన్లో M2 కట్టవచ్చు కదా, దట్ ఈజ్ P2 V2 = M2 RT2. సో ఇక్కడ నుంచి మనం M2 కట్టవచ్చు కదా, దట్ ఆల్రెడీ మనకి P2 ఇచ్చాడు, V2 ఆల్రెడీ V1 V2 ఒకటే, T1 T2 ఒకటే. సో R వాల్యూ 0.287 తీసుకున్నాం, M2 తీసుకున్నాం. ఇప్పుడు M1 వచ్చింది, M2 వచ్చింది. ఎంత పంప్ చేయాలంటే M1 మైనస్ అదే M2 మైనస్, ఎందుకంటే ఇది ఎక్కువ ఇది తక్కువ కాబట్టి M2 మైనస్ M1 వేసుకుంటే సో అంత కేజీస్ ఆఫ్ మాస్ మనం పంప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దీనిలో జౌల్స్లా రెనాల్డ్స్లా. సో జౌల్స్లా ఇంటర్నల్ ఎనర్జీ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ ఓన్లీ, ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. సో రెనాల్డ్స్లా ఏమని చెప్తుంది, స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ ద పర్ఫెక్ట్ గ్యాస్ ఈజ్ కాన్స్టెంట్. సో దేర్ వాల్యూస్ ఆర్ కాన్స్టెంట్ అట్ ఆల్ ద టెంపరేచర్స్. సో అది చూసుకోవాలి. అండ్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్, సో ఇక్కడ చూడండి డెన్సిటీ అని అన్నాడు. సో ద డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఇక్కడ ఇచ్చింది ఏంటి, సో డెన్సిటీ ఆఫ్ ఎయిర్ అట్ NTP కండిషన్స్ 1.29 kg per meter cube. క్యాలిక్యులేట్ ద గ్యాస్ కాన్స్టెంట్ ఏమడుగుతున్నాడు, క్యాలిక్యులేట్ ద గ్యాస్ కాన్స్టెంట్ R ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు తెలుసు PV = MRT. నేను ఆ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను క్లియర్గా చెప్పాను, PV ఈ వీని ఇటు సైడ్ తీసుకొని వెళ్తే RT. సో M/V అన్న దాన్నే మనం డెన్సిటీ అని అంటాము. M/V అంటే కేజీ మీటర్ క్యూబ్. సో దీన్ని ఇప్పుడు మనకి ఏమని రాసుకోవచ్చు, P = డెన్సిటీ, ఇది రో అని అనుకుంటాం, సో RT. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, NTP కండిషన్స్ అని ఇచ్చాడు. NTP కండిషన్స్ అంటే మీకు తెలుసు కదా, నేను ఆల్రెడీ చెప్పాను. STP కండిషన్స్ నార్మల్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కండిషన్స్. ఇక్కడ చూడండి ఒకసారి, నేను ఆల్రెడీ మీకు ముందుగానే ఇచ్చాను. సో NTP కండిషన్స్ అంటే సో 0 degrees C 101
0.3. సో ఆ కండిషన్స్ ఇక్కడ వేసుకుంటాం అంతే సింపుల్గా. సో 0 డిగ్రీ సి ఎన్టీపీలో T1 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 273, దట్ ఈస్ 273. సో P1 ఈజ్ ఈక్వల్ టు 101. సో ఇక్కడ ఈ ఎజ్యూమ్షన్ మీరు తీసుకోవడం అంతే. సో ఇప్పుడు మనకు సింపుల్గా పీవీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ పీ వచ్చింది, పీ ఇక్కడ నుంచి తీసుకుంటాం, సో టీ ఇక్కడ నుంచి తీసుకుంటాం. వాడు కట్టమంది ఏంటిది, సో క్యాలిక్యులేట్ ద గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ కట్టమన్నాడు, డెన్సిటీ వాడు ఇచ్చాడు. సో డెన్సిటీ ఎంత ఇచ్చాడు వాడు, సో 1.29 డెన్సిటీ. సో మనకి డెన్సిటీ వాడు ఇచ్చాడు. ఈ పీటీ అన్నది ఇక్కడ 4 ఉన్నాయి, పీటీ అన్నది. సో మనం ఎన్టీపీ కండిషన్, సపోజ్ ఎస్టీపీ అన్నాడంటే సో ప్రెజర్ అలాగే ఉంటుంది, ఇది 15 degrees అవుతుంది. వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్. మీరు ఒక్కసారి ఈ క్లాసెస్ అన్నీ జాగ్రత్తగా చూసుకోగలిగితే వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. సో నెక్స్ట్ ఇవి ఓకే, ప్రూవ్ సిపి మైనస్ సివి, వెరీ సింపుల్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ మనకి 2 ways ఉన్నాయి ఇది ప్రూవ్ చేయడానికి. సో ఒకటి క్యూ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డబ్ల్యూ నుంచి ఒకసారి చేయొచ్చు, లేకపోతే H2 మైనస్ H1, అదే ఓకే ఈ ఫార్ములాని పట్టుకొని. సో పివి ప్లస్ యూ, ఇది ఈ రెండింటిని పెట్టుకొని కూడా ఏదో ఒక దాన్ని పట్టుకొని మీరు ప్రూవ్ చేయొచ్చు. ఇది ఒకవేళ మీకు డౌట్ ఉంటే సో ఆల్రెడీ దీని మీద క్లాస్ చేశాను కదా ముందు క్లాసెస్, ఒకసారి చూడండి. సో నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ, సో define the specific heat at constant pressure and give mathematical expression. సో specific heat గురించి ఆల్రెడీ నేను మీకు చెప్పాను. సో అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ 1 degree Celsius టెంపరేచర్ ఫర్ ద యూనిట్ మాస్ ఆఫ్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అయితే దట్ ఈస్ సిపి. సో సిపికి ఫార్ములా కూడా రాశాను నేను, సిపి ఈజ్ ఈక్వల్ టు సో గామా ఆర్ బై గామా మైనస్ 1, దిస్ ఈజ్ ద డిబాటిక్ ఇండిక్స్ అని రాస్తాం. గివ్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇందాకటి ప్రాబ్లం లాగే ఉంది ఇది కూడా. ఏ ట్యాంక్ ఆఫ్ కెపాసిటీ కంటైన్ అట్ ఎ ప్రెషర్ ఆఫ్ 30 అబ్సల్యూట్ టెంపరేచర్. సో ట్యాంక్ ప్రెషరు టెంపరేచరు, సో సేమ్ ఇందాకటి ప్రాబ్లం లాగే కనిపిస్తుంది. ఓకే నేను చూస్తున్నాను. సో ట్యాంక్ వాల్యూమ్ మారదు, కెపాసిటీ కంటైన్స్ ఏ ప్రెషర్ ఆఫ్ 35 kN అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్ 90 degrees. సో ఇవన్నీ కూడా మనకి ఇచ్చేసాడు. వాట్ విల్ బి ద మాస్ ఆఫ్ దట్ ఇందాకటి ప్రాబ్లం, ఐ థింక్ దిస్ ఇస్ అంటే ప్రెషర్స్ మార్చాడు 1 bar. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ kN ఇచ్చాడు, ఇక్కడ 1 bar ఇచ్చాడు, అంటే ఇంటూ 10² అంటే 100 kN per అబ్సల్యూట్. ఓకే. సో ఆర్ ఇచ్చాడు, ఇక్కడ ఆర్ ఇచ్చాడు 0.287, మనం ఇందాక అక్కడ నుంచి తీసుకున్నాం. సో సింపుల్, వెరీ సింపుల్. సో ఇక్కడ సేమ్ కండిషన్స్ ఇందాకలాగే. సో P1 ఇచ్చాడు, V1 ఇచ్చాడు, T1 ఇచ్చాడు. సో ఇక్కడ P2 ఇచ్చాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది V1 ఈజ్ ఈక్వల్ టు V2, T1 ఈజ్ ఈక్వల్ టు T2. ఎందుకు అంటే ట్యాంక్ అన్నాడు కాబట్టి వాల్యూమ్ చేంజ్ అవ్వదు. సో ఇక్కడ క్లియర్గా చెప్పాడు, వితౌట్ చేంజింగ్ ద టెంపరేచర్ అంటే టెంపరేచర్ కూడా చేంజ్ అవ్వాలి. ఈ కండిషన్లో M1 కడతాం, ఈ కండిషన్లో M2 కడతాం. సో M2 మైనస్ M1, వెరీ సింపుల్ ప్రాబ్లం. సో ఇక్కడతో మీకు ఒక రివ్యూ కంప్లీట్ అయిపోయింది. మీరు 1-2 సార్లు ఈ క్లాసెస్ చూడండి, 100% దీనిలో నుంచి మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎంతకన్నా నేను చూసిన పేపర్లో దేనిలోని కూడా స్టాండర్డ్ ఎక్కువేమీ ఇవ్వట్లేదు. సో ఈ 3 క్లాసులు, సో 3 క్లాసులు ఏంటంటే, సో క్విక్ రివ్యూ అను లా ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ ఒకటి, సో క్విక్ రివ్యూ అను దీనిలో పార్ట్ 1, ఈ క్వశ్చన్ పేపర్స్ ఉన్న పార్ట్ 1, పార్ట్ 2 కూడా మీరు క్లియర్గా చూస్తే ఒక 1 hour కేటాయిస్తే ఆటోమేటిక్గా మొత్తం మీకు కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this